వెల్కమ్ టు ఏఏ ట్రెండింగ్ 15th ఎపిసోడ్ స్పెషల్. 50 ఎపిసోడ్లుగా ప్రపంచంలో ఏఏతో జరుగుతున్న మార్పులను మీకు చూపిస్తూ మీకు వినోదాలను అందిస్తూ ముందుకు సాగుతున్నాం. రాబోయే ఎపిసోడ్లను కూడా ఇలానే ఆదరిస్తారని ఆశిస్తూ ఇవాల్టి ఎపిసోడ్లోని ఏఏ ట్రెండింగ్లో విశేషాలు చూసేద్దాం. మన విద్యా విధానం మరింత బలపడాలి. స్కూల్ స్థాయి నుంచే ఉన్నత అవకాశాలు కల్పించే విధంగా బోధన సాగాలి. యువతకు కాలేజీ స్థాయిలో విస్తృత బోధన సదుపాయాలు కల్పించాలి. ఇవి మన విద్యారంగంపై సాధారణంగా వ్యక్తమయ్యే అభిప్రాయాలు. కానీ ఈ అభిప్రాయాలకు భిన్నంగా దేశ యువత స్పందించింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశ విద్యా విధానానికే జైకొట్టింది. కెరీర్ అవకాశాల కోణంలోనూ భవిత బేషుగ్గా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. టోఫెల్, GRE తదితర పరీక్షల నిర్వహణ సంస్థ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి. కొన్ని వర్గాల వారే ప్రయోజనం పొందేలా విద్యా అవకాశాలు ఉన్నాయని 78% మంది పేర్కొన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయుల కొరత ఉందని 74% మంది స్పష్టం చేశారు. దీనివల్ల దేశ విద్యా వ్యవస్థ పురోగతికి అడ్డంకులు ఏర్పడుతున్నాయన్నారు. నాణ్యమైన కోర్సులు, సంస్థల విషయంలో ఇప్పటికీ కొరత ఉందని కూడా పేర్కొన్నారు. కెరీర్లో ముందంజలో నిలిచే అవకాశం ఇక కెరీర్ కోణంలో ప్రస్తుతం అవకాశాలతో ముందంజలో నిలవడానికి ఆస్కారం ఉంటుందని 69% మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ఈ సంఖ్య 59%గానే ఉండడం గమనార్హం. అదేవిధంగా 2035 నాటికి తమ రంగాల్లో అభివృద్ధి ఉంటుందని 72% మంది పేర్కొన్నారు. ఏఐ అవకాశాల వేదిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందనే అభిప్రాయాలు వెల్లడవుతున్న పరిస్థితుల్లో తాజా సర్వేలో మాత్రం ఇందుకు భిన్నంగా యువత స్పందించింది. ఏఐను ముప్పుగా భావించట్లేదని, తమకు లభించిన అవకాశంగా భావిస్తున్నామని 88% మంది స్పష్టం చేయడం విశేషం. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రతి 10 మంది ఉద్యోగుల్లో 4 ఏఐ లిటరసీ, మానవ సామర్థ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతున్నారు. 53% యాజమాన్యాలు తమ ఉద్యోగుల ఏఐ లిటరసీ ఉందని భావిస్తుండగా 43% మంది ఉద్యోగులే అందులో ఉన్నంత స్థానంలో ఉన్నామని పేర్కొంటున్నారు. ప్యారిస్లో జరుగుతున్న తొలి సదస్సు దేశాధినేతలు, టెక్ దిగ్గజాల హాజరు. నేడు సదస్సును ఉద్దేశించి మోదీ ప్రసంగం. అమెరికా నుంచి ఉపాధ్యక్షుడు JD వాన్స్ అంతర్జాతీయ వేదికపై వాన్స్ అరంగేట్రం ప్రత్యేక ఆకర్షణగా. వాన్స్ 100కు పైగా దేశాల అధినేతలు, అగ్రనేతలు, అంతర్జాతీయ టెక్ దిగ్గజాల సారథులు, అత్యున్నత స్థాయి ప్రభుత్వాధికారులు, కృత్రిమ మేధా రంగానికి సంబంధించిన మేధావులు, నిపుణులు సోమవారం ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో మొదలైన 2 రోజుల ఏఐ శిఖరాగ్ర సదస్సు వీరందరినీ ఒకచోట చేర్చింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఏఐ రంగానికి సంబంధించి జరుగుతున్న తొలి అధికారిక సదస్సు కావడం విశేషం. నానాటికి అనూహ్యంగా మారిపోతున్న ఏఐ రంగంలో అపార అవకాశాలను ఒడిసిపట్టుకోవడం, అందుకు తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై సదస్సులో లోతుగా మథనం జరుగుతుంది. ఉపాధ్యక్షునిగా ఆయనకిదే తొలి విదేశీ పర్యటన కూడా. సదస్సులో భాగంగా పలువురు దేశాధినేతలతో ఆయన తొలిసారి భేటీ అవనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం మాక్రాన్తో విందు భేటీలో పాల్గొంటారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా కల్లోలపై అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృక్కోణాన్ని మాక్రాన్కు వివరించడంతో పాటు ఆయన సందేశాన్ని కూడా వాన్స్ అందజేస్తారని చెబుతున్నారు. తెలుగు మూలాలున్న వాన్స్ సతీమణి ఉషా కూడా తన 3 పిల్లలతో సహా ఈ అధికారిక పర్యటనలో పాల్గొనడం విశేషం. చైనా తరపున ఉప ప్రధాని జాంగ్ జువోకింగ్ ఏఏ సదస్సులో పాల్గొంటున్నారు. మోదీ సహా ఆతిథ్యం. అంతర్జాతీయ ఏఐ రంగం అంతిమంగా అమెరికా, చైనా మధ్య బల ప్రదర్శనకు వేదికగా మారకుండా చూడాలని భారత్ కృతనిశ్చయంతో ఉంది. అనంతరం ఆయా కంపెనీల సీఈఓలతో విడిగా ముఖాముఖి భేటీ కానున్నారు. తెరపైకి కరెంట్ ఏఐ, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ వంటి టెక్ ఏఐ దిగ్గజాల సీఈఓలు, అత్యున్నత అధికారులు సదస్సులో పాల్గొంటున్నారు. ఆరోగ్య, విద్య, పర్యావరణం, సంస్కృతి తదితర రంగాల్లో అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించడంలో ఏఐ టెక్నాలజీ పాత్రను మరింత ప్రభావవంతంగా మార్చడం తదితరాలపై వారంతా లోతుగా చర్చించనున్నారు. ఇందులో భాగంగా కరెంట్ ఏఐ పేరిట ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో అంతర్జాతీయ స్థాయిలో భారీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్యారిస్ శిఖరాగ్రం ఏఐకి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో విస్తృత చర్చ కోసం జరుగుతున్న తొలి ప్రత్యామ్నాయమని మొజిల్లా పబ్లిక్ పాలసీ విభాగం వైస్ ప్రెసిడెంట్ లిండా గ్రిస్ప్రిన్ అన్నారు. ప్యారిస్ ఏఐ సమ్మిట్లో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ, కృత్రిమ మేధా వాడకం వల్ల కేవలం ఉద్యోగాల స్వభావమే మారుతుంది, కొత్త రకాల ఉద్యోగాలు పుట్టుకొస్తాయి, అందుకు తగ్గ నైపుణ్యాలు సాధించాలి. ప్యారిస్ ఏఐ యాక్షన్ సమ్మిట్ 2025లో యువతకు ప్రధాని మోదీ ఉద్బోధ ప్రపంచవ్యాప్తంగా కని విని ఎరుగని విస్తృతి వేగంతో ఏఐ అభివృద్ధి చెందుతుందని వెల్లడి. ఓపెన్ సోర్స్ ఏఐ వాడకంలో ప్రపంచ మార్గదర్శకాల రూపకల్పన కోసం ఉమ్మడి కసరత్తు తప్పనిసరని స్పష్టీకరణ. ఏఐ ఫౌండేషన్, సుస్థిర ఏఐ మండలి ఏర్పాటు
ఏర్పాటు నిర్ణయంపై హర్షం. తదుపరి ఏఐ యాక్షన్ సమ్మిట్కు ఇండియా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటన. ఏఐ సామర్థ్యానికి అటు ఇటు కృత్రిమ మేధ సామర్థ్యం ఎంతో పెరుగుతుంది. ఒక ఏఐ యాప్లోకి వైద్య నివేదికను అప్లోడ్ చేస్తే అది వైద్య పరిభాషలో సాంకేతిక అంశాలను పక్కన పెట్టి మనకు అర్థమయ్యే సరళమైన భాషలో నివేదిక సారాంశాన్ని సులువుగా వివరించగలదు. ఏఐ ఆధారిత భవిష్యత్తులో రాణించాలంటే నైపుణ్యాలను పెంచుకోవడం, వాటికి మెరుగులు దిద్దుకోవడంపై యువత దృష్టి పెట్టాలని సూచించారు. అదే సమయంలో ఓపెన్ సోర్స్ ఆధారిత ఏఐ వినియోగంలో ప్రజా విశ్వాసం, పారదర్శకత పెంచేలా, ఈ రంగంలో వివక్షను రూపుమాపేలా ప్రపంచ మార్గదర్శకాల రూపకల్పనకు ఉమ్మడి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందన్నారు. చరిత్ర చెప్పేది అదే. కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు పోతాయనేది అత్యధికం మందిని కలవరపరిచే అంశం. కానీ టెక్నాలజీ వల్ల పని మాయం కాదని చరిత్ర చాటి చెప్పింది. కేవలం పని స్వభావం మారి కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. అందుకు తగ్గట్లుగా మనల్ని మనం మలుచుకోవాలి, నైపుణ్యాలకు పదును పెట్టుకోవాలి, కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి అని మోదీ సూచించారు. భారత్లోని భిన్నత్వాన్ని దృష్టిలో పెట్టుకొని సొంతంగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్ LLMను అభివృద్ధి చేస్తున్నామని మోదీ తెలిపారు. స్టార్టప్లు, పరిశోధకులు అందుబాటులో ధరలో సాంకేతిక వనరులను అందించేందుకు ప్రత్యేకమైన ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిని భారత్ అభివృద్ధి చేసిందన్నారు. ఏఏ భవిత ఉన్నంతగా అందరికీ అందుబాటులో ఉండే విషయంలో భారత్ తన అనుభవాన్ని, నైపుణ్యాన్ని ప్రపంచంతో పంచుకునేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. డేటా సాధికారత పరిరక్షక వ్యవస్థ ద్వారా డేటా శక్తిని అందిపుచ్చుకుందని వివరించారు. మేం డిజిటల్ కామర్స్ను ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ అందుబాటులోకి వచ్చేలా చేశాం. భారత్ తీసుకొచ్చిన నేషనల్ ఏఐ మిషన్కు ఈ దృక్పథమే పునాది. ఇక ఈ నేపథ్యంలో ఉమ్మడి విలువలను కాపాడుకోవడంతో పాటు ఏఐపై భయాలను పారద్రోలేందుకు, ప్రజా విశ్వాసం చురగొనేందుకు దోహదపడే ప్రమాణాలను నెలకొల్పాలి. అందుకు ప్రపంచ దేశాలు ఉమ్మడి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది అని ప్రధాని మోదీ సూచించారు. మేధస్సు పరంగా మనిషి కన్నా యంత్రాలు ఎంతో ముందుంటాయని కొందరు ఆందోళన చెందుతుంటారు. కానీ మన ఉమ్మడి భవిత గమ్యం విషయంలో మనుషులపైన మనం తప్ప ఇంకెవరూ కీలక పాత్ర పోషించలేరు అని మోదీ పేర్కొన్నారు. తదుపరి ఏఐ యాక్షన్ సమ్మిట్ నిర్వహణకు సిద్ధం. మోదీ తదుపరి ఏఐ యాక్షన్ సమ్మిట్ను భారత్లో నిర్వహించేందుకు ప్రధాని మోదీ ముందుకొచ్చారు. ఈ మేరకు ప్యారిస్లో జరిగిన ఏఐ యాక్షన్ సమ్మిట్ 2025లో ప్రతిపాదన చేశారు.